నేను డిక్లేర్ చేశాను మొన్న ఎలక్షన్లో కూడా జగన్ గారి సమక్షంలో డిక్లేర్ చేశాను. మీరు అడిగిన సందర్భం గురించి నేను చెప్తున్నాను. రేపు నేను చనిపోతే నా క్రియలు కూడా అక్కడే జరుగుతాయి. ఆల్రెడీ నేను రాసే పెట్టుకున్నాను. ఎందుకంటే అది నేను పుట్టిన గ్రామం. చచ్చిపోతే మళ్ళీ అక్కడే పుడతాను. నేను ఇప్పుడే అనుకుంటున్నారా మళ్ళీ పుడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ పెడితే మీలాంటి వాళ్ళుగా మొన్నదాకా మా వరం తమ్ముడు అనేవాడు. ఎందుకులే నేను సమాధానం చెప్పడం అని అనుకున్నాను. 94 నుంచి నేను అంతకు ముందు నుంచి 1985 నుంచి నేను డిగ్రీలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రాజకీయాల్లో మా విశ్వనాథ్ గారు కూడా ఉన్నాను. 95లో 10 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేస్తే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను నేను. మా సోదరుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఎన్నో పదవులు చేసినా ఎప్పుడు మేము అలా అనుకోలేదు. ఇది 100% ఆ కాపులను గుర్తించి కాపు ఆడపడుచుగా నాకు ఇచ్చిన అవకాశం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆగిపోయిన వ్యక్తిని పిలిచి గీతమ్మ తల్లి గీతమ్మ రామ్మ అని చెప్పి నాకు ఎంపీ ఇచ్చి ఎంతో గౌరవించి ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చారు. అలాగే మొన్న పిఠాపురంలో మళ్ళీ పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చారు. చిరంజీవి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ఆశీర్వదించబడ్డాళ్ళం. మీరు ఈ రకమైన రాజకీయం మాట్లాడొద్దు. దయచేసి ప్రజల గురించి మాట్లాడండి. మొన్న కాపు సమావేశంలో కూడా కాపుల అభివృద్ధి కోసం, కాపులకి ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కోసం, కాపులకి ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టడం కోసం, కాపులకి అందరం కలిసి అండగా ఉండడం కోసం ఏర్పాటు చేసింది. మీరేం బెదిరిపోక్కలేదు. మేము అందరం కూడా కలిసికట్టుగానే ముందుకెళ్తాం. ఇలాంటి విరమించుకోవాలని చెప్పి మరీ ఇంకొకసారి మీరు ఏవైతే ఆ పదాలు కాపు మంత్రుల గురించి కానీ కాపుల గురించి ఇది మా మొక్కల్ని అన్నట్టు కాదు. మీరు కాపు కులాన్ని ఆ విధంగా మాట్లాడినట్టుగా అందరూ కూడా బయట అందరూ చర్చించుకుంటున్నారు. తక్షణం దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలి.